ఇదెంత మాత్రం మంచిది కాదు, మంచిది కాదు. ఈ పన్నాగం సఫలం కాకపోతే మనకు ఎదురయ్యే పరిణామం ఏమిటంటే మన శత్రువుకి ఆహ్వానంలోని అంతరార్థం తెలిసిపోతుంది. అప్పుడు అతడు మన వలలో చిక్కుపడడు. నిజంగా ఇది మంచి పరిస్థితి కాదు. నా ఉద్దేశంలో ఇక ఆలస్యం చేయకూడదు. మనం వెంటనే అక్రూరుడు శత్రువులందరినీ కూడగట్టుకోకుండానే మనం సైన్యంతో ఆ గోకులంపై దండయాత్ర చేసి 4 వైపుల నుండి చుట్టుముట్టి అందరినీ అంతం చేయాలి. ఈ నరసంహారపు వార్తతో బయటికెవ్వడూ రాకూడదు. ఇంత పెద్ద నరసంహారాన్ని జనం నుంచి ఎలా దాచగలం? ప్రజలు తిరగబడితే ఎంతో హాని జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం మరొక్క ఆలోచన ఉంది. ఏమిటది? మహారాజా, మన వలలో వాడంతట వాడు పడడు. వాడు మన వలలో పడాలంటే ఎత్తు వెయ్యాలి. ఏమిటా ఎత్తు? చెబుతాను మహారాజా, నన్ను అనుసరించండి. దేవకి, మేము నిన్ను ఒక ప్రశ్న అడగాలని వచ్చాం. దానికి సమాధానం నువ్వు నాతో అబద్ధం చెప్పావంటే ఇక మీ ఇద్దరి ప్రాణాలు మిగలవు. మేమింతకు ముందు కూడా వసుదేవుని ఈ ప్రశ్న అడిగాం. దానికి సమాధానంగా అతడు కేవలం మౌనాన్ని పాటించాడు. ఇది ఆ మౌనం యొక్క పరిణామమే. అందుకే మీ ఇద్దరు వత్సరాల నుంచి ఈ కారాగారంలో మగ్గుతున్నారు. నేడు మళ్ళీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడు నీవు నిజమైన సమాధానం ఇస్తే మీ ఇద్దరికి కారాగారం నుంచి విముక్తి లభిస్తుంది. మరి నేడు అసత్యంతోనూ మౌనంతోనూ పని జరగదు. వసుదేవ, నీవు నిన్ను గూర్చి సత్యవంతుడనని చెప్పుకున్నావు. అందుకని సత్యాన్ని నేను ముందుగా నీ నోటి ద్వారానే వినాలనుకుంటున్నాను. నేడు కూడా మా ప్రశ్న ఇదే. కృష్ణుడనే బాలుడు గోకులంలో పెరుగుతున్నాడట. అతడు దేవకి యొక్క అష్టమ సంతానమా? కానీ మరి దేవకి అష్టమ సంతానం కలుగలేదు. ఎందుకంటే ఆ సమయంలో దేవకి గర్భవిచ్ఛిన్నం జరిగింది. ఆ సంతానం కలుగనే లేదు.
దేవకి, నీ సమాధానం ఏమిటి? వారేం వచించారు అదే సత్యం. మాటల గారడీతో అబద్ధం నిజమైపోదు. మీరిద్దరూ అబద్ధం చెప్తున్నారు. ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, నాకు నిజమేమిటో తెలిసిపోయింది. మరి మా వద్ద తగిన ప్రమాణం ఉంది. ఏం ప్రమాణం? దేవర్షి నారదుల పలుకులు. నారదుల వారా? నారదుల వారి. అతడొక దేవర్షి, ఒక దేవత. అతడెప్పుడు అబద్ధం చెప్పడు. అతడే మాతో స్వయంగా అన్నాడు కృష్ణుడు నీ యొక్క పుత్రుడేనని. ఇప్పుడు సమాధానం ఇవ్వు, ఇది నిజమేనా? దేవర్షి నారదులు వచించిన పలుకులపై తమకింత విశ్వాసం ఉంటే మరి దేవకిని అవుననిపించడానికి హింసిస్తున్నారే? మేము హింసిస్తున్నాం వసుదేవా, హింసిస్తున్నాం. దేవకి, మరి ఈ మాటను నువ్వు అంగీకరించాలి. కృష్ణుడు నా పుత్రుడేనని. ఇప్పుడు నీవు నా ముందు మాట తప్పకూడదు. అతన్ని స్వయంగా మా చెంతకు తీసుకొచ్చి మా హస్తాలకు అప్పగించి తీరాలి. నీకు గుర్తున్నదా వసుదేవా, ఆకాశవాణికి ఆనాడిచ్చిన నీ వాక్కు? మేము వాగ్దానం చేస్తున్నాం, దేవకిని వదిలిపెట్టండి. మేము శూరసేనుల సుతులం, వసుదేవులం ప్రతిజ్ఞ చేస్తున్నాం. దేవకి యొక్క ప్రతి సంతానాన్ని జన్మించగానే మేమే స్వయంగా తీసుకువచ్చి తమకు సమర్పిస్తాం. తమరు కావాలనుకుంటే వారిని అంతం చెయ్యొచ్చు, మాకెటువంటి అభ్యంతరమూ లేదు. సత్యవాది వసుదేవా, నీవు అసత్యవాదివి. నీవు మాతో నాటకం ఆడావు, మాతో అసత్యం వచించావు. నీవు అపరాధివి, ఘోర అపరాధివి. కాదు కాదు కాదు, ఇది నిజం కాదు, నిజం కాదు. మేము స్పృహలో ఉండగా ఇటువంటి మోసము చెయ్యలేదు. అలాగా? నువ్వు స్పృహలో ఆనాడు లేవా? నీకు గుర్తున్నదా? ఆ దినం కూడా నీవు ఇదే మాట అన్నావు. మేమేమన్నామో తెలుసా? ఎప్పటి వరకు నీకు స్పృహ రాదో, నిజం చెప్పడానికి సిద్ధపడవో, అప్పటి వరకు నీవు కారాగారంలోనే ఉండాలి, మేము ఎదురు చూస్తుంటాము అని. మరి మాకు ప్రతీక్షించడానికి సమయం చాలదు. మేము నిన్ను ఆఖరిసారి అడుగుతున్నాం, నువ్వు నిజాన్ని అంగీకరిస్తావా లేదా? వసుదేవ, నిన్ను స్పృహలోకి తీసుకురావడానికి, నిజం ఒప్పించడానికి ఎన్నో ఉపాయాలున్నాయి మా చెంత. చెప్పు చెప్పు చెప్పు. చను రైటు. మహారాజా, వసుదేవుని కారాగారంలోని చీకటి బావిలో పడవేయాలి. నేను 10 లెక్కించేలోగా ఆ దేవకి కృష్ణుని పిలిపించి నాకు అప్పగించడానికి అంగీకరించకపోతే వసుదేవుని విషనాగులు నిండిన ఆ చీకటి బావిలో పడవేయవలసి ఉంటుంది. తీసుకువెళ్ళండి, తన్ని తీసుకువెళ్ళండి. ఆజ్ఞ మహారాజా. బంధించండి. వద్దు, కనికరించండి. ఇంతటి అన్యాయం చేయొద్దు అగ్రజ. అగ్రజ వద్దు, అగ్రజ వద్దు, కనికరించండి.
చేయకండి. ఇంతటి అన్యాయం చేయొద్దు. కనికరించండి. కనికరించండి అగ్రజ. వారిని వదిలిపెట్టండి. అయితే సత్యం వచ్చించు. వద్దు అగ్రజ, వద్దు. దయ చూపించండి అగ్రజ. దయ సేనాపతి తీసుకుపోదండి. ఆజ్ఞ. వద్దు వద్దు అగ్రజ, కనికరించండి అగ్రజ. నా ప్రాణాలు తీసుకోండి, వారిని వదిలిపెట్టండి. అగ్రజ, కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. వద్దు, నీ ప్రాణాలు నాకు అవసరం లేదు. ఇతను ఇచ్చిన మాటలు తప్పాడు. ఇతను అపరాధి. తీసుకెళ్ళండి ఇతన్ని. నన్ను బ్రతికించుకోవడానికి వారు మాట ఇచ్చారు. వారు మాట నిలబెట్టుకోకపోతే నా ప్రాణాలు తీసుకోండి. ఆయన వదిలిపెట్టండి అగ్రజ, ఆయన వదిలిపెట్టండి. అయితే అంగీకరిస్తావా కృష్ణుడు నీ యొక్క పుత్రుడేనని? కాదు కాదు కాదు. అంగీకరిస్తావా కృష్ణుడు నీ పుత్రుడేనని? కాదు. అయితే అంగీకరించు. కాదు కాదు కాదు. ఆఖరిసారి అడుగుతున్నాను. అవును కాదు. అవును కాదు. అవును కాదు కాదు కాదు. అయితే సరే. చను, అవును. నేను ఒప్పుకుంటున్నాను. కృష్ణుడు నా పుత్రుడే అగ్రజ. అయితే ఒప్పుకున్నావన్నమాట. చూస్తారే, కానివ్వండి. అయితే రా. విడిచిపెట్టండి. ఏమండి? ఏమండి? ఇంత అన్యాయం చేయకండి. కాస్త కనికరించండి అగ్రజ. ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కదా కృష్ణుడు నా పుత్రుడేనని. అదేగా తమకు కావలసింది. ఆయన్ని విడిచిపెట్టండి. కాదు, కేవలం ఆ నిజం మాకు తెలియడమే కాదు, అప్పుడు నీ పతి ఇచ్చిన మాట ప్రకారం ఆ కృష్ణుని మధురకు పిలిపించి స్వయంగా మాకు అప్పగించమని చెప్పు. వద్దగ్రజ. ఒక మాతను తన పుత్రునే బలిమ్మని కోరుతున్నారా? లోకంలో ఏ తల్లి ఇటువంటి మహాపాపం చేసి ఉండదు. అగ్రజ, దానికి బదులు నా ప్రాణాలు తీసుకోండి అగ్రజ. నా ప్రాణాలు తీసుకోండి. వద్దు, దానికి బదులుగా నీ ప్రాణాలు కాదు, నాకు కావాల్సింది నీ పతి ప్రాణాలు. అతను మాటను తప్పి మా చెంత నాటకం ఆడాడు.